నమస్కారం. సభా వేదిక మీద ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు, అంటే సినిమా వాళ్ళం మేమందరం ఒక కుటుంబం మాది, వారికి అలాగే వారిని అభినందించడానికి వచ్చిన మీకు, మా పాత్రికేయ బృందానికి నా నమస్కారాలు. ముందుగా ఐఎమ్ సో సారీ, నేను ఆలస్యంగా రావడం కారణం రూటు తెలియక పాపం మా రామకృష్ణ గారికి కొంచెం లేట్ అయింది వెహికల్ రావడం, దాంతో నేను ఇక్కడికి రావడం లేట్ అయ్యింది. నేను రెడీగానే ఉన్నాను. ఏదేమైనా మిమ్మల్ని అందరినీ వెయిటింగ్లో పెట్టాం, దానికి ఐఎమ్ సో సారీ. ఇకపోతే గోపాల్ గారు, ఆయన ఫస్ట్ ఫిలిం వాళ్ళ అబ్బాయితో తీసినప్పుడు నేను ఓపెనింగ్కి వెళ్ళానండి. ఫస్ట్ అప్పుడు అది 2-3 years పైన అయిపోయింది కదండి, 90లో నేను వెళ్ళాను. తర్వాత మొన్న ఫోన్ చేసి ఇలాగా బ్లడ్ ట్రైలర్ రిలీజ్ అండి, మీరు రావాలి తప్పకుండాను అన్నారు. దాంట్లో గొప్ప విశేషం ఏంటంటే, నాకు శ్రీరామ్ గారు కదా మీ పేరు, ఈయన వీరు ఫోన్లో మాట్లాడి మీ డేట్ ప్రకారమే మేము పెట్టుకుంటాం ప్రెస్ మీట్ అండ్ ట్రైలర్ లాంచ్ అన్నారు. దట్ ఈస్ గ్రేట్ సార్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ శ్రీరామ్ గారు, నిజంగా. ఇకపోతే ఇందాక ట్రైలర్ చూసాం మనం, చాలా బాగున్నాయి ప్రోమోస్ అన్నీ కూడా. రెండోది ఐటమ్ సాంగ్, ముసలోడికి దసరా పండగ సాంగు అత్యద్భుతంగా ఉంది నిజంగా కూడానండి. ఈ వయసులో కూడా ఇంకా సెక్స్ కావాలట ఆయనకి, ఇంకా సెక్స్ గర్ల్ కావాలి అంటున్నారు ఇందాక డైలాగులో ఆయన. నిజంగా చాలా చాలా బాగుందండి ఆ ఐటమ్ సాంగ్ కూడా. లిరిక్స్ ఎంత సింపుల్గా ఉన్నాయంటే, నేను చూశాను, నేను విన్నాను లిరిక్స్ అండి, చాలా సింపుల్గా. ఇది వరకు నేను ఆత్రేయ గారు, నారాయణ రెడ్డి గారు వీళ్ళందరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, తర్వాత నా సినిమాలకి డైరెక్టర్గా పనిచేశాను. చాలా సింపుల్ వర్డ్స్ తోటి రాస్తారండి. మరి ఆ పాట ఎవరు రాశారో కానీ చాలా సింపుల్గా, చక్కగా, అద్భుతంగా రాశారండి. అదండి, మరి ఎవరు రాశారు సార్ అదే పాట? విజయ్ ఆనంద్. చాలా బాగా రాశారు సింపుల్ వర్డ్స్ తోటి అది. సో సాంగ్ కూడా చాలా బాగుంది. దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా మంచి ఇన్స్పిరేషన్తో యాక్ట్ చేశారు. ఇప్పుడు అన్నా నేను ముసలోళ్ళకి దసరా పండుగ అట్లా చేశారు, చాలా బాగుంది. ఈయన మన గోపాల్ గారు వారి అబ్బాయిని బాగా పైకి తీసుకురావాలని చాలా తాపత్రయపడతా ఉన్నారండి. ఎప్పుడు నాలో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు నాతోటండి, ఇలా చేస్తున్నాం, ప్రోగ్రెస్ ఇదండి ఇలాగా అని. సో డెఫినెట్గా మనోడు బాగా పైకి వస్తాడు. గౌరవ్ కదండి, డెఫినెట్గా పైకి వస్తాడు. ఎందుకంటే తండ్రి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, మీ నాన్నమ్మ ఆశీస్సులు ఉన్నాయి. ఇందాక వేసారు సుశీలమ్మ అంటే ఎవరు అని అడిగాను నాన్నగారిని, అంటే మా అమ్మగారండి అని చెప్పారు. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. మ్యూజిక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా బాగున్నాయి. కొరియోగ్రఫీ కూడా బాగుందండి, చక్కగా సింపుల్గా చాలా బాగా చేశారు కొరియోగ్రఫీ కూడా. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. అందులో కాన్సెప్ట్ ఎంత బాగుందంటే, ఒక దెయ్యం హోటల్ రూమ్ మాది, హోటల్లో దెయ్యం ఎంటర్ అయ్యి వాళ్ళందరినీ ఏడిపించడం అనే సంఘటన అత్యద్భుతం అండి. దీంట్లో నాకు ఇష్టమైన ఆర్టిస్టులు మరి మన విజయ భాస్కర్ గారు కానీ, అప్పారావు గారు కానీ, మా చిట్టిబాబు గారు ఇలాంటి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఇంక వీళ్ళ నుంచి వచ్చే కామెడీ అత్యద్భుతంగా ఉంటుంది, తక్కువ ఉన్న కామెడీ కూడా అత్యద్భుతంగా ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. మంచి ఆర్టిస్టులు పెట్టుకున్నారు సార్ మీరు డెఫినెట్గా. అండ్ ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, వాళ్ళ అబ్బాయిని నేను పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదించాలి, కాబట్టి గౌరవం ఆశీర్వదిస్తూ నేను, అలాగే గోపాల్ గారు ఇంకా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క పాయింట్ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇందాక అప్పారావు గారు ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, నేను కానీ మీరు కూడా అయ్యి ఉండొచ్చు. అప్పారావు గారు డిసప్పాయింట్ చేశాడు ఆయన మన ట్రైలర్ లాంచ్ చేసి. చూసారా, అప్పారావు గారి మీద రిపోర్ట్ చేయడానికి, రిమార్క్ చేయడానికి మైక్ కూడా ఇష్టపడలేదు, మైక్ ఆగిపోయింది అంటే అంత గొప్ప మనిషి. కాబట్టి ఆయనకు ఇప్పుడు శిక్ష ఏంటంటే, మన అందరి తరపునాను పాట లాంచ్ అన్నారు, ట్రైలర్ వేశారు, పాట ఆయన పాడాలి, ఆయన స్పీచ్లో ఒక పాట పాడి మాకు వినిపించాలి మీరు, అదే మీకు శిక్ష. ఇకపోతే ఇందాక ఆ అమ్మాయి గురించి చెప్పలేదండి. ఐటమ్ సాంగ్లో ఆ అమ్మాయి ఎంత బాగుందంటే, చక్కగా ఉంది, చాలా బాగా చేసింది.
ఆ లిరిక్స్కి తగ్గట్టుగా కూడా అమ్మాయి ఉందండి. నాటు కోడిని నేను, పల్లెటూరి అమ్మాయిని నేను అని కొరుక్కు తిను అని ఆ అమ్మాయి అన్న మాటలు మాత్రం చాలా అసలు షూట్ అయిందండి. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఏదేమైనా డెఫినెట్గా ఈ సినిమా ఆడుతుంది. పక్కన ఇంకొక అమ్మాయి కూడా యాక్ట్ చేసింది. ఇంకొక అమ్మాయి అమ్మాయికి కూడా మీరు ఆశీర్వాదం ఇవ్వాలి. డెఫినెట్గా ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు అబ్బాయిగా వచ్చాడు మా వినోద్ సార్. ఆ రెండో అమ్మాయి సార్. నిజంగా నేను అసలు గుర్తుపట్టలేదు. నాకు నన్ను విష్ చేశారు ఈయన. రెండో అమ్మాయికి ఏం చేశారు అంటే, పూర్వకాలంలో నేను చదువుకునే రోజుల్లో మగవాళ్ళే ఆడవేషాలు వేశారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా వేశారండి. అంత అదృష్టవంతుడు నువ్వు. డెఫినెట్గా పైకి వస్తావు. మీరు పైకి రావాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన గోపాలరావు గారికి, వారి అబ్బాయికి, వారి సంస్థకి నా యొక్క ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మమ్మల్ని బ్లెస్సింగ్ చేయడం శ్రేయ బ్లాస్లకి, అలాగే మా టీంని మమ్మల్ని టైం తీసుకొని ఆస్వాదించడానికి వచ్చినటువంటి మా గురుగారు రేలంగి నరసింహారావు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ సినిమాలో ఒక మంచి రెడ్ డ్రెస్లో ఉన్నది నేనే, పూజారి క్యారెక్టర్. ఒక మంచి క్యారెక్టర్ చేశాను దీంట్లో. గోపాలరావు సార్ గురించి చెప్పాలంటే ఎన్నో సీరియల్స్ సినిమాలు చేశారు. సో తను ఒక మంచి సినిమా ద్వారా వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేయాలని, ఇది 3వ సినిమా. సో ఫస్ట్ సినిమాకి, సెకండ్ సినిమాకి, 3వ సినిమాకి చాలా ఈజీగా అనిపిస్తుంది. గుడ్ లక్ గౌరవ్. ఇంకా ఈ సినిమాలో ఎంత మంచి కామెడీ అంటే మీరు చూస్తున్నారుగా, ఎంత కన్నుల పండుగ ఉంటుంది, ఎంత కామెడీగా ఉంటుందంటే మా ఫ్రెండ్స్ ఆనంద్ అన్న, చిట్టి అన్న, అలాగే వినోదిని, అపరా బాబాయ్. సో డిసప్పాయింట్ అవ్వకుండా కొత్త సంవత్సరంలో ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుంది. మీరందరూ బ్లెస్సింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్సులు, సుమనస్సులు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక అందం, ఒక శోభ చేకూర్చినటువంటి గౌరవనీయ పెద్దలు, సీనియర్ మోస్ట్ లెజెండరీ డైరెక్టర్ గారు అయినటువంటి రేలంగి నరసింహారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కారణం ఏంటంటే, బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు ఉండాలి, లేకపోతే పడిపోతుంది. మనం ఎంత సినిమా చేసినప్పుడు కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరో ఒక గొప్ప వ్యక్తి కావాలి. అది దాసరి నారాయణరావు గారి ఆశీస్సులతో ఇంతింతాయి వటిడింతాయి. ఈరోజు చిత్ర పరిశ్రమలో అన్డిస్ప్యూటెడ్గా ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించడమే కాకుండా, దర్శించడమే కాకుండా, ఈరోజు యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, చాలా చక్కగా, ఫ్రెండ్లీగా మాట్లాడినటువంటి రేలంగి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు రావడంతో ఈ సభకు కూడా అందం వచ్చింది. అలాగే ఇంకా అమ్మగారి పేరు మీద అవధూత లక్ష్మి గారు సమర్పిస్తున్నటువంటి మరి లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్ పతాకంపై అవధూత గోపాల్ గారికి ఒకసారి పెద్ద ఎత్తున క్లాప్స్ ఇవ్వాలండి. సినిమా అంతా తన భుజస్కంధాల మీద మోసారు అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పటి వరకు మన టీజర్ కానీ అన్నింటిలో కూడా ఆయన ఎంతో యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉన్నారు. అది చాలా చాలా నచ్చింది. అలాగే కుమారుడు చిరంజీవి గౌరవ్ కూడా ఈ చిత్ర కథానాయకుడిగా ఉండటం, మరి తండ్రి వారసత్వ సంపదని ఇక్కడ నట, దర్శక, నిర్మాత అయినటువంటి అవధూత గోపాల్ గారు మరి ఈ 2024 27వ తారీఖున అమ్మాయి చెప్పేసింది ఆల్రెడీ వచ్చేసాయి మీరు అందరూ థియేటర్కి రండి. ఈ బ్లడ్ అనేటటువంటి చిత్రం అన్ని గ్రూపులకు సంబంధించింది కాబట్టి ఒక గ్రూప్ వాళ్ళు కాదు, అన్ని గ్రూపుల వాళ్ళు వచ్చి చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. గోపాల్ గారు మొదటి నుంచి ఏ చిత్రం తీసినా సరే మా జబర్దస్త్ కళాకారులకు పెద్దపీట వేస్తారు. ఇందులో కూడా నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. అలాగే మా బతుకమ్మ హీరో విజయ్ భాస్కర్ గారు కూడా ఇందులో మంచి, అంటే ఆయన హీరోగా చేసి కూడా ఈ సినిమాలో చేశారంటే కథ నచ్చింది కాబట్టి. అలాగే సీనియర్ మోస్ట్ యాక్టర్స్ అయినట్టు మా ఆనంద్ భారతి గారికి, మా చిట్టిబాబు గారికి, సీనియర్ మోస్ట్ భోజ్పూరి నిర్మాత, 365 రోజులు కూడా ఆయన డేట్ ఖాళీ ఉండదు, అంత గొప్ప వ్యక్తి. అలాగే మా వినోద్ని అదృష్టం ఈరోజు గురుగారు ఆశీస్సులు ఇచ్చారు. గురుగారు ఆశీస్సులు ఇచ్చారంటే సాక్షాత్తు దర్శకరత్న దాసరి గారు ఆశీస్సులు ఇచ్చినట్టుగా భావించాలి. కాబట్టి ఎందుకంటే అమ్మాయి పక్కన మనోడు చేసే అమ్మాయి అనుకున్నారు అందరూ కూడా, వారి నోటి నుంచి వచ్చింది, చాలా సంతోషం. అలాగే పెద్దలు మీరు కూడా ఒక మంచి యాక్ట్ చేశారు, ఒక దగ్గర ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు, అమ్మాయి చూశాను నేను ఆ చిత్రంలో. గౌరవ్, గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్ నాన్న. ఈ చిత్రాన్ని మీరందరూ మీడియా వారు ముందుకు తీసుకొని వెళ్ళి మా ఈ బ్లడ్ అనే చిత్రానికి మంచి విజయాన్ని సాధించవలసిందిగా కోరుకుంటూ, రెడీ టు 27th of December బ్లడ్ మూవీ. గుడ్ లక్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్న. బ్లడ్ అనే సినిమా నిజంగా ఇప్పుడే చూసాము. సినిమా చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ అయితే ఇక ఎక్సలెంట్.
అప్పారావు బాబు అయితే మళ్ళీ వన్స్ మోర్ అన్నాడు. సో ఇది రెండోసారి కూడా చేసి చూసాం. ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. ఇక మా గోపాలరావు సార్ గురించి చెప్పాలంటే ఆయన సినిమాలు సీరియల్స్ ఎంత చేసినా కూడా ఆయనకు సినిమా పిచ్చి. బిజినెస్ మైండ్ అయినా కూడా చిట్టిబాబు గారు సినిమా చేద్దాం అంటూ ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇది 3వ సినిమా, మళ్ళీ 4వ సినిమా కూడా రెడీ చేయడానికి ప్లాన్ చేశాడు. సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఇక మా గౌరవ్ మాకు ఫ్రెండ్. గౌరవ్ ఆల్ ది బెస్ట్. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చాలామంది మా కొల్లాపూర్ ఆర్టిస్టులు ఉన్నారు. మా కొల్లాపూర్ ఆర్టిస్టులకి అందరికీ కూడా అవకాశం ఇచ్చిన గోపాలరావు సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు. చప్పట్లు కూడా కొట్టాలి. ఎందుకంటే ఎక్కడి నుంచో 200 కిలోమీటర్ల నుంచి వచ్చి మా వాళ్ళందరూ యాక్టింగ్ చేశారు సార్. సో చాలా థ్యాంక్ యూ. నేను కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా విచ్చేసినటువంటి పెద్దలకి అలాగే మీడియా పాత్రికేయులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీ కనకవర్షిణి క్రియేషన్స్ పతాకంపై రూపొందించినటువంటి మన బ్లడ్ అనేటటువంటి మూవీని ప్రొడ్యూస్ చేసినటువంటి గోపాలరావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ ఎంత ముఖ్యం, ఆ సినిమా అంత అద్భుతంగా ముందుకు రావాలన్నా సరే ఆ సినిమాను ఆదరించినటువంటి ప్రేక్షకులు కూడా అంతే ముఖ్యం. కాబట్టి సో ప్రేక్షక దేవులందరూ కూడా సో మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఒక మూవీని వీక్షించి ఆశీర్వదించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క మూవీతో 3వసారిగా మనందరికీ పరిచయం అవుతున్నటువంటి హీరో గౌరవ్కి మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ సో ఈ సినిమా నటించినటువంటి నటీనటులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు అలాగే ఇచ్చేసిన అందరికీ నమస్కారం అండి. సో బ్లడ్ మా గోపాలన్న అసలు ప్రతి సినిమాలో కూడా డెఫినెట్గా ఏదైనా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ కాల్ చేసి ఆనంద్ నువ్వు దీంట్లో క్యారెక్టర్ నీకు ఉంటుంది, నువ్వు డెఫినెట్గా చేయాలంటారు. ఇది మాకు ఎలా అంటే ఇక సొంత సంస్థ లాగానే ఈ మూవీ, ఈ బ్యానర్ ఒకటి. అలాగే మన వెళ్ళిపోయారు నరసింహారావు గారు వెళ్ళిపోయారు. ఆయన రావడం నిజంగా అదృష్టం మా అందరికీ. దీంట్లో నటించిన మన అప్పారావు గారు కానీ గౌరవ్ హీరోగా ఈ 2వ సినిమా అంతా చేయడం నేను చాలా ఎంజాయ్ చేసే మూవీలో కూడా. సో డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందండి. ఇది ఎంటర్టైన్మెంట్ మూవీ అవుతుంది. మా చిట్టిబాబు అన్న అందరికీ ఆర్టిస్ట్ అందరికీ పేరున ధన్యవాదాలండి. దీంట్లో చేసిన అందరికీ డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాతో నటించే ప్రేక్షకులకు నమస్కారము. నేను ఇంతవరకు డేంజర్ లవ్ స్టోరీలోన హోమ్ మినిస్టర్గా నాకు అవకాశం ఇచ్చారు గోపాలరావు గారు. మళ్ళీ ఇప్పుడు ఈ బ్లడ్ సినిమాలో కూడా హోమ్ మినిస్టర్గానే ఇచ్చారు. ఈ సినిమా కూడా అప్పుడు డేంజర్ లవ్ స్టోరీ ఫుల్ సక్సెస్ అయ్యి మంచిగా కలెక్షన్స్ చేసినవి, మంచిగా నడిచింది ఆ సినిమా. ఈ సినిమా కూడా ఆ సినిమా కంటే ఇంకా ఎక్కువ నడుస్తుందని నేను భావిస్తున్నాను. మళ్ళీ ఇంకో సినిమా 3వ సినిమా తీయాలనుకుంటున్నాడు సారు. ఆ దాంట్లో కూడా నాకు అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రుల, నా సోదరులందరికీ. అండ్ ఈ బ్లడ్ మూవీ అంటే ఆ టైటిల్ వినంగానే చాలా అండి అందరికీ భయం అనేది తెలుస్తుంది, ఆ సినిమా ఎంత హారబుల్ ఉంటుందని చెప్పి. అలాంటిది ప్రొడ్యూసర్ గారు అండ్ రేలంగి సార్ గారు కూడా వచ్చారు. సో నాకు చాలా హ్యాపీగా ఉన్నారు రేలంగి సార్ వచ్చినందుకు. లాస్ట్ టైము డేంజర్ లవ్ స్టోరీ మూవీలో అప్పుడు కూడా వచ్చారు. సో ఈ మూవీ అనేది ఎట్లా ఉంటుందంటే చాలా హారర్గా ఉంటుంది మూవీ. మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు బుక్ చేసుకోవాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలి ముందే చెప్తున్నా అందరికీ. అందరూ రావాలి తప్పకుండా. సో ఆనంద్ అన్న కానీ వినోద్ అన్న కానీ విజయభాస్కర్ అన్న కానీ అందరూ చాలా ఇప్పుడు షూటింగ్ చేస్తుండే. అప్పారావు అంకుల్ మెయిన్, ఆర్సీ గౌడ్ అంకుల్ కూడా తప్పకుండా చూడండి మేము. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పాలంటే ప్రొడ్యూసర్ అనేది దేవుళ్ళతో సమానం. అలాంటిది మా ఫాదర్ చెప్పాలంటే మా ఫాదర్ నన్ను హీరోగా పెట్టి తీసిన ఎంత గ్రేట్ అంటే ఏ తండ్రి కొడుకుకి అట్లా చేయలేరు. అలాంటిది మా ఫాదర్ నన్ను చేశారంటే ఎంత గర్వకరమో నాకు తెలుస్తుంది. సో మా ఫాదర్ థ్యాంక్స్ అండి అందరికీ. రైట్, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మన ముఖ్య అతిథి అయినటువంటి రేలంగి నరసింహారావు గారికి, అలాగే మన అప్పారావు గారికి, అలాగే ఇక్కడ ఉన్న మన విజయభాస్కర్, వినోద్ అండ్ చిట్టిబాబు అండ్ ఆనంద్, మరి ఇక్కడికి వచ్చేసిన నా బంధుమిత్రులు, నా సహోదరులు, నా మిత్రులందరికీ కూడా, అలాగే మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు నా యొక్క వినయపూర్వక నమస్కారములు. అలాగే నేను గత 1990 నుంచి కూడా సినిమా రంగం అంటే నాకు పిచ్చి. అప్పట్లో కూలీ నంబర్ 1 వెంకటేష్ టాబు దా సినిమాలు కూడా నేను నటించాను. అప్పటి నుంచే నేను అనుకున్నాను ఈ కళారంగంలో ఏదైనా చేయాలని. నాకు చిన్నప్పటి నుంచే సినిమా రంగం అంటే ఆసక్తి.
నేను చిన్న చిన్న రచనలు చేసేవాడిని, అలాగే పాటలు కూడా రాసేవాడిని. ఈ క్రమంలో కొన్ని చిన్న చిన్న సినిమాలకు సహ నిర్మాతగా వివరించాను, అలాగే కొన్ని సీరియల్లో నటించాను, అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించాను. ఈ క్రమంలో నాకు ఇండస్ట్రీ ఉంది, అలాగే నేను రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొంచెం అనుభవం ఉంది. దాంట్లో చేయడం వల్ల నాకు ఈ సినిమా అనేది చేయడం సాధ్యమైంది. అలాగే నేను ఎన్నుకునే వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే. ఇక్కడ వచ్చే వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చారంటే నేను ఎందుకంటే వాళ్ళతో అలా ఉంటా, వాళ్ళు కూడా నాతోని అన్నానంగానే వాళ్ళు వస్తారు, నేను పోతాను. ముఖ్యంగా రేలంగి నరసింహరావు గారి గురించి అంటే ఆయన కూడా గత 30 సంవత్సరాల నుంచి నాకు మిత్రులు. ఒక దీపావళి ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కాకినాడ కాజా గుర్తొస్తుంది అంటే అలాంటి అనుభవాలు. కాబట్టి ఈ సినిమా కూడా నేను 2019లో డేంజర్ లవ్ స్టోరీ అనే సినిమా చేశాను. ఆ సినిమాకు కూడా ఓపెనింగ్స్ బాగానే వచ్చినాయి. ఆలీ గారి తమ్ముడు కయూమ్ మరి నా బాబు గౌరవ్ కలిసి చేశాడు, మధులగ్నదాస్ హీరోయిన్. దాంట్లో చాలా బాగా జరిగింది. నేను పెట్టుకున్న డబ్బులు అయితే వచ్చినాయి. దాంట్లో అందరు అనుకుంటారు రావు అని, కష్టపడితే ఎక్కడైనా సాధ్యమే. నా అబ్దుల్ కలాం ఏమన్నాడంటే థింక్ బిగ్. నేను అలాగే అన్నాను, నేను సక్సెస్ అవుతున్నాను. ఇంకా కూడా నేను చివరి ఊపిరినంత వరకు కూడా నాకు వచ్చిన ఏ పైసా అయినా రియల్ ఎస్టేట్ సంపాదించినా కానీ నేను ఈ సినిమాలోనే పెడతానని అనుకుంటున్నాను. కంపల్సరీ పెడతాను, తీస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేకు ఆ నియోజకవర్గంలో తెలుస్తుంది ఈయన ఎమ్మెల్యే అని చెప్పి. ఓ కళాకారుడు ఆలీ గారు ఉన్నారు, ప్రపంచ నలుమూలలో కూడా అరే ఫలా ఆలీ ఆయన ఏం సంపాదించాడు ఏం లేదు. పక్కన ఉన్న కోటీశ్వరుడు కూడా వానికి ఆయన గురించి ఎవరికి తెలియదు 100 కోట్లు ఉన్నా కానీ. అదే ఆలీ గారు, ప్రకాష్ రాజు కానీ, వెంకటేష్ గారు, నాగార్జున గారు కానీ, చిరంజీవి గారి గురించి ఇలా అందరూ గుర్తుపడతారు. కాబట్టి అది ఒక కళారంగంలో సాధ్యం, రాజకీయ రంగంలో కూడా సాధ్యమే, కానీ రాజకీయ రంగంలో మనము ఎదగలిగారు. కాబట్టి ఈ కళారంగాన్ని మేము ఎన్నుకున్నాము. కంపల్సరీ ఈ బ్లడ్ సినిమా ఈ 27వ తారీఖు నేను రిలీజ్ చేస్తున్నాను. దానికి ఉభయ రాష్ట్రాల ప్రజలు కూడా ఆశీర్వదించి మరి ఈ సినిమాను విజయవంతం చేయాలని ఒక 100 సినిమా థియేటర్లో ప్లాన్ చేస్తున్నాము. కథాంశం చాలా బాగుంటుంది. ఎలాగంటే ఓ యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఆమెకు హత్యకు గురవుతుంది. హత్యకు గురైన క్రమంలో ఆమె ఆత్మగా మారి అందరినీ మన పగతో రగిలిపోయి అందరినీ చంపుతుంటుంది. చివరకు తప్పు తెలుసుకొని అమాయకులను కొంతమంది చంపిన తర్వాత ఆమెకు గుర్తొచ్చి పశ్చాత్తపడి అప్పుడు మాంత్రికుడైన మన విజయభాస్కర్ ఇంకో తాయుద్దరు అని వీళ్ళంతా మరి వచ్చి ఆ ఆత్మలను బంధిస్తారు. ఒక ఆత్మను ఒక సీసాలో, ఒక ఆత్మను ఒక సీసాలో. సో కథ అనేది అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు సినిమాలో మన గురువు గారు డైరెక్టర్ గారు అన్నట్టు సినిమా గురించి పాత్ర అది బిచ్చగాని వేషమని వేయాలి, ఏ వేషమైనా వేయాలి. నేను నా పాత్ర 2 పాత్రలు చేశాను దీంట్లో. ఒక పాత్ర రాముడు, ఒక పాత్ర విలన్. ఆ టైప్ అనమాట. ఆ విలన్ రూపంలో ఉన్న పాటనే అది. సందర్భానికి తగ్గట్టు మనం వివరించవలసి వస్తుంది. నా ఏజ్కి ఎక్కువైనా కానీ ఆ పాట కంపల్సరీ అక్కడ ఉన్నది కాబట్టి ఆ టెస్ట్లో నటించాను. సో ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా మా యొక్క ఈ బ్లడ్ సినిమాను ఆశీర్వదించాలని కోరుతూ ముగిస్తున్నాను. సార్ శ్రీరామ్ గారు కూడా మనందరం ఒకసారి క్లాప్స్ ఇవ్వాలి. సినిమా అనేది 24 క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేయాలి. శ్రీరామ్ గారు ఎక్సలెంట్ జాబ్ యూఆర్ డూయింగ్. అందులోకి ఫిలిం ఛాంబర్లో పెట్టడం కూడా బాగుంది. అలాగే మా మృదుల ఒక్కసారి పైకి ఎక్కరా. మా మృదుల కూడా చాలా మృదు మధురంగా చెప్పింది. యాంకరింగ్ రంగంలో హీరోయిన్ లైక్ యువర్ హీరోయిన్. ఇంకా నీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ యాంకరింగ్ చేసిన మా మృదులకు కూడా అవధూత ఈ యొక్క గోపాల్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్స్క్లూజివ్గా మా రేలంగి నరసింహారావు గారు కూడా చాలా మీరు ఒక డేట్ పెడితే ఆ డేట్కే మేము చేస్తామంటే మీ మీద ఉన్న అభిమానం సంతోషం.